గజ్వేల్ గజకేసరి ఎవరు? కేసీఆర్ను ఢీకొట్టే సత్తా ఈటలకు ఉందా? బీజేపీ బెంగాల్ ఫార్ములా తెలంగాణలో ఫలిస్తుందా? 1000 కోట్ల అభివృద్ధి ప్రతిఫలం ఎవరికి దక్కుతుంది? ముదిరాజ్ ఓటర్ల ప్రభావం ఎంత? సామాజిక సమీకరణలు సర్వేలు చెబుతున్నదేంటి? గజ్వేల్ బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం కాబట్టి సహజంగానే ఈ నియోజకవర్గం హాట్ సీట్లలో ఒకటిగా ఉంది. కాగా ఒకప్పటి కేసీఆర్ సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈసారి ఎన్నికల్లో సీఎంకు సవాల్ విసురుతూ గజ్వేల్ నుంచి బరిలోకి దిగడంతో ఈ స్థానంలో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఉద్యమ కాలం నుంచి వరుసగా 2 సార్లు కేబినెట్ మంత్రిగా పనిచేసిన దాకా దాదాపు 22 ఏండ్ల పాటు ఈటల రాజేందర్ పయనం కేసీఆర్తో కలిసి సాగింది. అయితే అవినీతి, భూ ఆక్రమణల ఆరోపణలతో ఈటల 2021లో కేసీఆర్ కేబినెట్ నుంచి బర్తరఫయ్యారు. అనంతరం హుజురాబాద్ ఉప ఎన్నికలో రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ను ప్రధాన శత్రువుగా పేర్కొన్న ఈటల ఇప్పుడు ఏకంగా కేసీఆర్ పైనే పోటీకి దిగారు. హుజురాబాద్తో పాటు గజ్వేల్లోనూ రాజేందరే తమ అభ్యర్థి అని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి తెలంగాణలో అధికారంలోకి రాగలిగేంత బలం బీజేపీకి లేకపోయినా తాము బలంగా నమ్మి ఆచరించే మతోన్మాదం, కులాల కుంపట్ల ద్వారానే ఎన్నికలను ప్రభావితం చేయాలన్నది కాషాయ పార్టీ ఎత్తుగడగా కనిపిస్తోంది. కేసీఆర్పై ఈటలను పోటీకి దింపడం ద్వారా పశ్చిమ బెంగాల్లో సక్సెస్ అయిన ఫార్ములాని తెలంగాణలోనూ బీజేపీ ప్రయోగిస్తుంది అనడంలో సందేహం లేదు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానంలో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై ఒకప్పటి ఆమె ప్రధాన అనుచరుడైన సువేందు అధికారిని పోటీకి నిలబెట్టి బీజేపీ సక్సెస్ సాధించింది. ఆ ఎన్నికల్లో టీఎంసీ భారీ మెజార్టీతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ నందిగాంలో మాత్రం సీఎం మమతా ఓటమిని చవిచూశారు. అనంతర కాలంలో దీదీ భవానీపూర్ నుంచి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం పదవిలో కొనసాగుతున్నారు. బెంగాల్లో మమతా సువేందు మాదిరిగానే తెలంగాణలో కేసీఆర్ ఈటల ఫైర్ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. గజ్వేల్లో ఈటల సామాజిక వర్గం ముదిరాజు ఓట్లు గణనీయంగా ఉండటం, హిందుత్వ కార్డుతో ఇతర బీసీ కులాలను ప్రభావితం చేయొచ్చని కమలదళం ఆశిస్తోంది. పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైన గజ్వేల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.65 లక్షలు. ఇందులో ఎస్సీ ఓటర్లు 18.56%, ముస్లిం ఓటర్లు 6.6%, ఎస్టీ ఓటర్లు 1.35% కాగా ప్రభావిత శక్తిగా ఉన్న ముదిరాజు ఓటర్లు 26%గా ఉన్నారు. మిగిలిన శాతం ఇతర బీసీ కులాలు, అగ్రవర్ణాల ఓటర్లది. మొత్తంగా తెలంగాణలోని మెజార్టీ స్థానాల్లాగే గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ ఓటర్లే కీలకంగా ఉన్నారు. ఇప్పటిదాకా గజ్వేల్ నియోజకవర్గానికి ఒక్క ఉప ఎన్నికతో సహా 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 9 సార్లు, టీడీపీ 4 సార్లు, పీడీఎఫ్ 1 సారి, బీఆర్ఎస్ 2 సార్లు గెలిచాయి. 2014లో గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. 2018లోనూ ఆయన ఇదే స్థానంలో గెలిచి మూడోసారి కూడా బరిలోకి దిగారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా కేసీఆర్తో తలపడిన వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతూ గజ్వేల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ ఈటలతో పాటు గజ్వేల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్కుంట నర్సారెడ్డి పోటీలో ఉన్నారు. 2018లో వంటేరు ప్రతాప్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన తర్వాత నుంచి గజ్వేల్లో కాంగ్రెస్ కోలుకోలేదు. ఇప్పుడు బీజేపీ కొన్ని ఫార్ములాలు ప్రయోగిస్తున్నా ధర్మిల, కేసీఆర్, ఈటల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంచనా. అయితే కేసీఆర్ సారథ్యంలో గడిచిన దశాబ్దిలోనే గజ్వేల్లో కనీవిని ఎరుగనంత అభివృద్ధి జరిగింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్ గజ్వేల్ కోసమే ప్రత్యేకంగా గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని నెలకొల్పి దానికి ఒక ఐఏఎస్ అధికారిని సైతం నియమించి అభివృద్ధిని ఉరకలెత్తించారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్కు గత 9 ఏండ్లలో ఏకంగా 1000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యేక నిధులు అందాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి సదుపాయం పెరగడంతో గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం, భూముల ధరలు కూడా పెరిగి రైతులు రాజులైనరు. కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ ఆసుపత్రులు, కేజీ టు పీజీ విద్యాసంస్థల ఏర్పాటు, అత్యాధునిక రింగ్ రోడ్డు, ప్రతి గ్రామంలో అన్ని వర్గాలకి కమ్యూనిటీ హాళ్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రైల్వే లైన్, ఇలా అన్ని రంగాల్లోనూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని గజ్వేల్ మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందింది. రైతులకు చేసిన మంచి, కులవృత్తులు, ఇతర బీసీ కులాలకు భారీ ఆర్థిక తోడ్పాటు, దళిత బంధు, మైనార్టీల సంక్షేమం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తదితర అభివృద్ధి అంశాలే కేసీఆర్ను మూడోసారి గెలిపిస్తాయని
బీఆర్ఎస్ ధీమాగా ఉంది. అన్నిటికీ మించి కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలోని గజ్వేల్ ఉంది కాబట్టి స్థానికత ఆయనకు తిరుగులేని అంశంగా ఉంది. స్థానికేతరుడైన ఈటలకు గజ్వేల్తో కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయి. అటు కామారెడ్డి కూడా కేసీఆర్ తల్లిగారి ఊరు కావడం, కేసీఆర్ తండ్రి ఇల్లరికంగా వెళ్లి చాలా కాలం పాటు అక్కడ నివసించిన దరిమిలా అక్కడ కూడా ఆయనకు స్థానికత ఇబ్బందికర అంశం కాబోదు. ఈటల రాజేందర్ను గజ్వేల్ బరిలో నిలపడం ద్వారా ఈ స్థానంపైనే కేసీఆర్ ఎక్కువ ఫోకస్ పెట్టేలా చేయగలమని, ఇతర నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార ఉధృతిని తగ్గించగలమని బీజేపీ భావిస్తోంది. ఆ క్రమంలోనే గజ్వేల్లో ప్రధాని మోదీ సహా ఇతర కేంద్ర పెద్దలతో సభలు నిర్వహించేలా బీజేపీ ప్లాన్ చేసింది. అయితే బీజేపీ ఆశిస్తున్నట్లు ముదిరా సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా కమలానికి పడే అవకాశం లేదు కాబట్టి మతం కులం పేరుతో ఫ్రిక్షన్ పెంచేలా ఆ పార్టీ ప్రచారం ఉండబోతోంది. ఫలితం ఏమిటన్నది డిసెంబర్ 3న తేలిపోతోంది.